ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, సమయం లేదు తల్లి. ఈ సాయి మాట మీద నమ్మకంతో ఈ పెట్టెలో ఉన్న బంగారాన్ని ఒక్కసారి తాకమ్మా. నువ్వు ఊహించినంత ధనం వచ్చి నిన్ను చేరుతుంది. ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా అందుకో బిడ్డా. ఈ పెట్టెలో ఉన్న బంగారాన్ని కాదనకుండా తాకు తల్లి. బిడ్డా, అంతేకాదమ్మా, ఈ రోజుతో నీ జీవితం కూడా నువ్వు ఊహించినంతగా మారబోతోంది. నీ జీవితాన్ని అలా అద్భుతంగా మార్చబోయే ఒక వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ మార్పును చూసి ఇంతకు ముందు నిన్ను చూసిన నవ్విన వారు, ఎగతాళి చేసిన వారు కూడా నోటి మీద వేలేసుకుంటారు. వారి నోళ్లు కూడా మూతపడిపోతాయి. కోట్లల్లో ఒక్కరికి దక్కే అవకాశాన్ని వదులుకున్నావో మళ్ళీ తిరిగి రాదు బిడ్డా. ఇంతటి అదృష్టాన్ని కాదనకుండా అందుకో తల్లి అంటూ బాబాగారైతే ఏదో మనకు తెలియని ఒక రహస్యంతో వచ్చారండి. బాబాగారి మాటల్లోని అర్థమేంటో, పరమార్థమేంటో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందామా మరి. బాబాగారు ఏం చెప్పినా, ఏం చేసినా మన భవిష్యత్తు కోసమే చేస్తారన్నది మనకు కూడా బాగా తెలుసు కదా. బాబాగారి సందేశం వినబోయే ముందు, బాబాగారు ఏం సందేశం చెప్పాలి అని అనుకుంటున్నారో తెలుసుకునే ముందు చాలామంది అడుగుతున్నారండి, అక్క చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అక్క, ఎవరైనా గురూజీ ఉంటే చెప్పండి. నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తుంటే అసలు బతకాలని అనిపించట్లేదు, జీవితం అంటే విసుగు, విరక్తి వచ్చేసింది అని చాలామంది అడుగుతున్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. ఇలాంటి సమస్యలు మీకు ఏవైనా అవనివ్వండి, ఒక్క ఫోన్ కాల్తోనే మీ సమస్యలన్నింటికి కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. అంతటి అద్భుతమైన రిజల్ట్ అయితే గురూజీ ఇస్తున్నారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక మీరే నాకు ఎంత హ్యాపీగా చెప్తారు, అక్క నిజంగా చాలా మంచి గురూజీని మాకైతే పరిచయం చేశారు, మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా అయిపోయాయి, మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామంటూ మీరే నాకు చెప్తారు. బిడ్డ, ఇంకా ఎన్నాళ్ళు నీకు ఈ కష్టాలు? నీ కష్టాన్ని చూస్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయమ్మా. అయినా కూడా బాబా, నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, నా కష్టాలన్నింటినీ తీర్చు, నాకు కుటుంబ భారం ఎక్కువైపోతోంది, కుటుంబ పోషణకు సరిపడా డబ్బు అన్నది రావటం లేదు, నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ కష్టానికి తగ్గ ఫలితం లేదు బాబా, ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేయ్య తండ్రి అని ఒక్క మాట కూడా నోరు తెరిచి అడగలేదు కదా బిడ్డ. కానీ నీ అంతట నువ్వు అల్లుపన్నది లేకుండా అలా కష్టపడుతూనే ఉన్నావు. కష్టపడే మనస్తత్వం బిడ్డ నీది. ఎవ్వరికి ఏ హాని కూడా చెయ్యవు, ఎవరి నుండి ఏది కూడా ఆశించవు, ఎవరి చెడు కోరవు. నీ కష్టాలేదో నువ్వే పడుతుంటావు. నేను ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, వాళ్ళంత సంతోషంగా ఉన్నారు కదా అన్న ఆలోచనే రాదు. నా కష్టం ఏదో నేను పడతా, భగవంతుడు నాకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే, బాబా నన్ను ఎప్పుడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడే అనుగ్రహిస్తాడు, నా సమయం వచ్చినప్పుడు నా దాకా వస్తుంది అన్న ఓపికతో అలా ముందుకు వెళ్తూ ఉంటావు. నీది చాలా మంచి మనసు బిడ్డ, కష్టపడే తత్వం. ఎవ్వరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తినవు. అందుకే నీ కష్టాన్ని చూసి, నీ మంచితనాన్ని చూసి, నీకు ఏదైనా సాయం చెయ్యాలి అని ఈ సాయి నీకోసం నీ మంచితనం చూసి ఈ బంగారు పెట్టెతో వచ్చాడు బిడ్డ. నీకు కావలసినంత బంగారాన్ని తీసుకో. అంతేకాకుండా నువ్వు ఊహించినంత ధనం కూడా వచ్చి నిన్ను చేరుకోబోతోంది బిడ్డ. ఈ సాయి మాట మీద నమ్మకంతో కాదనకుండా కావాల్సిన ధనాన్ని అందుకో బిడ్డ. బాబా, ఏంటి బాబా ఇదంతా? వినటానికి చాలా గందరగోళంగా ఉంది. ఒక్క పూట తిండి కోసం నేను ఎంత కష్టపడుతున్నానో, అలాంటిది ఇంతలోనే నా జీవితం ఎలా మారిపోతుంది? ధనం, బంగారం ఎక్కడి నుంచి వస్తుంది బాబా అని నీ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి కదమ్మా. ఈ సందేహాలన్నీ నన్ను అడగాలి అని అనుకుంటున్నావు కదా.
కానీ ఎందుకు, ఏంటి అని ప్రశ్నించకుండా మాత్రమే నీ మీద నమ్మకంతో అందుకోమన్నావు కదా బాబా, అందుకే మౌనంగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డా. బిడ్డా, కంగారు పడుకు. నీకు రాబోయే ధనం ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు చెయ్యటం వలన వచ్చేది కాదు. భయపడుకు నువ్వు. అలాంటి పరిస్థితుల్లో నీ బాబా ఎప్పుడు కూడా నిన్ను పడవేయడు. తల్లి, ఇదంతా కూడా నీకు గందరగోళంగా ఉంది కదా. సరే, ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ. కానీ ఈ అవకాశాన్ని మాత్రం నువ్వు అస్సలు వదిలిపెట్టకు. ఎందుకంటే ఎంతో మంది సాయి భక్తులు ఉండగా ఇది నువ్వు మాత్రమే వింటున్నావు అంటే ఇది నీకు పట్టబోతున్న అదృష్టమని నువ్వు భావించు బిడ్డ అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటమైతే మొదలుపెట్టారండి. ఒక సన్యాసి అడవిలో చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన రోజు ఆ అడవిలో కట్టెలు కొట్టే ఆయన్ని చూస్తూ ఉంటాడు. ఒకరోజు అతన్ని ఆపి, చూడు, నువ్వు రోజు కట్టెలు కొట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నావు, కానీ దాంతో నువ్వు ఒక్క పూట అన్నం కూడా తినటం లేదు. నువ్వు కాస్త ముందుకు వెళితే చందనం చెట్లు ఉన్నాయి. ఒక్క చెట్టుని నరికి తీసుకువెళ్తే నువ్వు కనీసం 7 రోజులైనా తినవచ్చు అని చెప్తాడు. అతని జీవితం మొత్తం ఆ అడవిలోనే కట్టెలు కొడుతూనే గడిపేశాడు. అతనికి ఆ అడవి బాగా తెలుసు. ఈ సాధువు చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అడవిలో ముందుకు వెళ్తే చందనపు చెట్లుంటాయని ఈయనకెలా తెలుసు? ఈ సాధువు ఈ మాట ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదే అనుకుంటాడు. కట్టెలు కొట్టేవాడికి సాధువు చెప్పే మాటలపైన నమ్మకం కలగలేదు. అయినా ఒక్కసారి ప్రయత్నం చేస్తే పోయేదేముంది అనుకుంటాడు. సాధువు మాట మీద ముందుకు వెళ్తాడు. అతను వెనక్కి తిరిగి వచ్చి సాధువు కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతాడు. నాకంటే ఎక్కువగా అడవి గురించి ఎవరికి తెలుసు? ఎందుకంటే నేను ప్రతిరోజు ఈ అడవిలో కొట్టెలు కొట్టుకుంటూ ఉంటున్నాను కదా అని మొదట అనుమానం వచ్చింది. నా తండ్రి కొట్టెలు కొట్టేవాడు, ఆయన తండ్రి కూడా కట్టెలు కొట్టేవాడు. మేము ఈ అడవిలో తరతరాలుగా కొట్టెలు కొట్టే బతికేస్తూ ఉన్నాం. ఇంతకన్నా ముందుకు వెళ్తే దీనికన్నా మంచి కట్టెలు దొరుకుతాయి అని మేము ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. పైగా ఈ చుట్టుపక్కన మాత్రమే కట్టెలు కొడుతూ ఉండేవాళ్లం. మాకు ముందే తెలిస్తే సగం జీవితం దరిద్రంలో గడిచేది కాదు కదా అంటూ ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరుతాడు. ఆ వ్యక్తి అలా అనగా సాధువు దానికి ఇలా అంటారు, అయినా ఇప్పటికీ ఏమీ ఆలస్యం కాలేదులే, మనం ఎప్పుడు లేస్తామో అప్పుడే ఉదయం అయ్యింది అనుకోవాలి. అనుకొని వెళ్ళి చందనపు చెట్లని నరికి తీసుకువెళ్ళు అంటారు. అతను అడవిలోకి వెళ్ళి ఒకరోజు చందనపు చెట్టుని నరికి తీసుకువెళ్ళి ఇక ఆ ఒక్కరోజు తర్వాత 7-8 రోజుల దాకా అడవికి రావాల్సిన అవసరం ఉండేది కాదు అతనికి. ఎందుకంటే వాటికి ఎక్కువ ధర రావటంతో ఒక్కరోజు కట్టెలు కొట్టి 7 రోజులు హాయిగా జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ కట్టెలు కొట్టే అతను వెళ్తూ ఉండగా ఆ సాధువు అతన్ని ఆపి, నువ్వు చందనం కర్రలు కొడుతూ ఉన్నావు కదా, మరి దీనికంటే ముందుకు వెళితే ఏముంది అని తెలుసుకోవాలని నీకెప్పుడు అనిపించలేదా అని అడుగుతాడు. నాకు ఆ ఆలోచనే రాలేదు అనగానే సాధువు, ఈ చందనం వదిలి ఇంకా ముందుకు వెళ్ళు, అక్కడ వెండి నిధులు ఉంటాయి, ఒక్కరోజు పని చేస్తే 4-5 నెలలు గడిచిపోతాయి అని చెప్తాడు. అతడు సాధువుని నమ్మి ముందుకు వెళ్తాడు. అక్కడ నిజంగానే వెండి భాండాగారం ఉంటుంది. ఒకరోజు వచ్చి తీసుకువెళ్ళి 4-5 నెలల తర్వాత వచ్చేవాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి చూస్తే సాధువు ఆ చెట్టు కిందనే కూర్చుని ఉన్నారు. సాధువు అతనితో, ఇంకా వెండిని తీసుకుని వెళ్తున్నావా? వెండిని తీసుకుని పనిలోనే ఉన్నావా? ఇంకా ముందుకు వెళ్తే అక్కడ బంగారు నిధులు ఉన్నాయి అని అంటాడు. అతను ముందుకు వెళ్ళి చూడగానే అక్కడ నిజంగానే బంగారు నిధులు ఉంటాయి. అతని కళ్ళు జిగేల్మని మెరిసిపోతాయి. అంత బంగారం ఉంది అక్కడ. అక్కడున్న బంగారంతో అతని జీవితం మొత్తం కూడా గడిచిపోతుంది. బంగారం దొరికిన తర్వాత అతను ఒక్కసారి అడవికి వచ్చి బంగారం తీసుకువెళ్తే సంవత్సరం దాకా అడవి వైపుకు కూడా రాడు. అలాంటి అవసరం కూడా రాకుండా పోయేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతను అడవికి వెళ్తూ ఉంటే ఆ సాధువు చెట్టు కింద కూర్చుని
ఉండటం చూస్తాడు. సాధువు అతన్ని ఆపి, ప్రతిసారి నేనే చెప్పాలా? నీ సొంతంగా నీకు ఆలోచన అన్నది రాదా? నీ సొంతంగా నువ్వు ఏది చెయ్యవా? ఎన్నిసార్లు చెప్పాను గదా, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు అని. ఇంకా అక్కడే ఆగిపోయావా? ముందుకు వెళ్ళలేదా? ఇంకా ముందుకు వెళ్ళు, అక్కడికి వెళ్ళి చూడు ఏముందో అంటారు. దానికి కట్టెలు కొట్టే వ్యక్తి, నాకు నిజంగానే తెలివి తక్కువ, అయినా బంగారం కన్నా విలువైనది ఏముంటుంది అని అంటాడు. అప్పుడు సాధువు, ఇంకా ముందుకు వెళ్ళు, అక్కడ వజ్రాలు, వైడూర్యాలు, నిధులు ఉన్నాయి అనగానే అతను వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ వజ్రాల రాసులు పోసి ఉన్నాయి. అప్పుడు అతను ఒక్కసారి వజ్రాలను తీసుకువెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత అడవికి తిరిగి వస్తాడు. అలా ఒక్కసారి వజ్రాలు తీసుకుని వెళ్తూ ఉండగా సాధువు చెట్టు కింద కనిపిస్తాడు. సాధువు అతనితో, ఇంకా వజ్రాలు తీసుకుంటూనే ఉన్నావా? అక్కడే ఆగిపోయావా అని, ముందుకు వెళ్ళలేదా అని అంటాడు. ఆ కొట్టెలు కొట్టేవాడికి అప్పటికే కాస్త గర్వం పెరిగి ఉంటుంది. ఎందుకంటే అతను ఇప్పుడు బాగా ధనవంతుడు అయ్యాడు. సొంత కారు, బంగ్లా అన్నీ కొన్నాడు. సమాజంలో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి గర్వం అనేది సంపదతో పాటు గర్వం వెంటనే ఉంటుంది. కాబట్టి గర్వం కాస్త తలకెక్కింది. అందుకే సాధువుతో ఈసారి వినయంగా కాకుండా కాస్త తలపొగురుతో, వజ్రాల కంటే విలువైనది ఇంకేముంటుంది అని గర్వంగా అడుగుతాడు. దానికి సాధువు, వజ్రాలకు ముందు నేనున్నాను అంటారు. నీకెప్పుడు అనిపించలేదా, ఈ సాధువు అందుబాటులో చేతికి అందినట్టుగా వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారం, వెండి, ధనం అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా అవి తీసుకోకుండా ఈ చెట్టు కిందనే కూర్చుని ఎప్పుడూ ఎందుకు ధ్యానం చేస్తుంటారు? దైవనామస్మరణలోనే ఎందుకు మునిగి ఉంటారు అనే సందేహం నీకెప్పుడూ కలగలేదా అని అడుగుతారు. అప్పుడు ఆ కట్టెలు కొట్టే వ్యక్తికి ఎక్కిన తల పొగురు కాస్త తగ్గిపోతుంది. ఆ సాధువు కాళ్ల మీద పడతాడు. నేను అంత దూరం ఆలోచించలేదు స్వామి, నన్ను క్షమించండి. మీ గురించి అర్థం చేసుకోలేకపోయాను. డబ్బు, బంగారాన్ని మించిన సంపద ఏదీ లేదు అని భ్రమపడ్డాను. బంగారం, వజ్రాలు వీటన్నింటి గురించి తెలిసిన ఆయన దగ్గర ఇంకా అంతకన్నా మించిన ధనం ఏదో ఉంటుందని నేను ఊహించలేకపోయాను అని అంటాడు. ఈ ప్రపంచంలో ధనం కన్నా విలువైనది మీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. సాధువు అతని మాటలు విని, నేను నీకు అదే చెప్పాలి అనుకున్నాను. నా దగ్గర ఉన్నది ధ్యానం, జ్ఞాన సంపద, భగవంతుని మీద ఉన్న నా భక్తి అన్న సంపద. దానికి కట్టెలు కొట్టే వ్యక్తికి నాకు ధ్యానం చేయటం చేత కాదుగా అంటాడు. దానికి సాధువు ఇలా అంటాడు, ధ్యానం చెయ్యటం చాలా సులువు. బయట ధనాన్ని బాగా పోగు చేశావు కదా, ఇక లోపల నీ అంతరాత్మ సంగతి చూడు. నీ అంతరాత్మ లోపల నీ జ్ఞానధనాన్ని, భగవంతుని పైన నమ్మకాన్ని, భగవంతుడిని ఎలా చేరుకోవాలి అన్న విషయాన్ని చూడు అని చెప్తాడు. ధ్యానంలో కూర్చుని నీ లోపల ఏం జరుగుతుందో చూడు, కానీ అక్కడ కూడా లోపల జరిగే వాటిని పట్టుకుని అక్కడే ఉండిపోకు. ఎవరో వచ్చి మళ్ళీ అక్కడ హెచ్చరిస్తే కానీ ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఉండిపోకు. అక్కడ కూడా నీ అంతట నువ్వే ఇంకాస్త ముందుకు వెళ్ళి చూడు. అక్కడ నువ్వు అలా లోపలికి ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగా నీకు పరమాత్మ కనిపిస్తాడు. ఆ పరమాత్మను కూడా పట్టుకొని అలా ఉండకు, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ సృష్టి అంటే ఏంటో తెలుస్తుంది, నీ పుట్టుక అంటే ఏంటో తెలుస్తుంది, నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఏ కారణంతో పుట్టావు అన్నది కూడా నీకు అర్థమవుతుంది. నీకు ఆఖరికి అంత శూన్యమే కనిపిస్తుంది. అంతదాకా కూడా నువ్వు ఎక్కడా ఆగకుండా ఎవరో వచ్చి నన్ను ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళి అని హెచ్చరిస్తారు అని ఎదురు చూడకుండా ముందుకు వెళ్తూనే ఉండు. ఆఖరికి శూన్యం కనిపిస్తుంది. అక్కడ నీ పుట్టుక ఏంటి, నువ్వు ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వు చెయ్యాల్సిందేంటి, ఈ ప్రపంచంలో నువ్వు పెట్టుకున్న ఆశలేంటి, అవన్నీ నీకు అవసరమా కాదా అన్నది నీకు అర్థమవుతుంది అని ఆ సాధువు చెప్తారు. ఇక బాబాగారు ఇంతటితో ఈ కథని ముగిస్తారన్నమాట. బిడ్డ, నువ్వు కూడా అంతే. ఏదైనా ఒక పని చెయ్యాలి అని మొదలుపెట్టినప్పుడు చాలా పట్టుదలగా మొదలుపెట్టు. ఎవరో వస్తారు, నా సహాయానికి వస్తారు, నాకు సలహాలు ఇస్తారు,
ఎవరో చెప్తే ఇంకాస్త ముందుకు వెళ్ళు, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని సలహాలు ఇస్తారులే, నేను వాటి మేరకుని ముందుకు వెళ్దాం అంటూ వాళ్ళని వీళ్ళని అనవసరంగా అడుగుతూనే ఉండుకో. అనవసరంగా వేరే వారి మీద ఆధారపడకో. నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకొని ముందుకు ముందుకు అలా అంచెలంచెలుగా వెళ్తూ ఉంటేనే నీ జీవితంలో నువ్వు ఏదైనా కూడా సాధించగలవు. కానీ బిడ్డ, ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు సంపాదన అన్నది నీకు ఎంత కావాలన్నా నువ్వు సంపాదించు. ఎంత ధనాన్నైనా, బంగారాన్నైనా, దేన్నైనా నువ్వు సంపాదించు. కానీ వీటన్నింటినీ మించిన ధనం కూడా ఉంది బిడ్డ. అది నీ అంతరాత్మని అడుగు. నిజానికి బయట సంపాదించిన ధనం కన్నా మనము మనసులో అంతరాత్మలో లోపల సంపాదించే ధనం అన్నది చాలా విలువైనది బిడ్డ. ఎంత సంపాదించినా గర్వం, అహంకారం అన్నది తలకెక్కనివ్వకు. ఎప్పుడు కూడా భగవంతుడిని మర్చిపోకు. ఎప్పుడూ కూడా నీ తోటివారిని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం మర్చిపోకు. ఎవరైనా కన్నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ కన్నీళ్లను తుడవటం అస్సలు మర్చిపోకు. నువ్వు ఎంత సంపాదించినా కూడా నీకు భగవంతుడు తోడుగా ఉండాల్సిందే, తోటివాళ్ళు తోడుగా ఉండాల్సిందే. కాబట్టి జాగ్రత్త బిడ్డ. నీ సాయి మాటల్ని గుర్తుంచుకుంటావు కదూ. నువ్వు నా మాటల్ని ఎప్పుడైతే గుర్తుంచుకొని నా మాట మీద అలా వెళ్తూ ఉంటావో, ప్రతి క్షణం నీ వెంట నేను ఉండి నిన్ను మంచి దారిలో నడిపిస్తాను బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. మరి మీకు ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనుక మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన సాయి బంధువులందరికీ కూడా షేర్ చేసి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.